హాయ్ అండి. వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. నేను మీ ప్రియాంక. ఈరోజు సాటర్డే కదండి. సో ఈరోజు నేను పూజ ఎలా చేసుకున్నాను, నా స్వామివారు ఎలా ఉన్నారో చూసేయండి. ముందుగా 4:30కి ముగ్గు వేసేసి, ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మన గార్డెన్లో ఫ్లవర్స్ చూసారా ఫ్రెండ్స్. ఈరోజు నందివర్ధనం ఫ్లవర్స్ చాలా వచ్చాయండి, చాలా బాగున్నాయి కదా. తర్వాత స్వామివారికి అభిషేకం చేస్తున్నానండి. ప్రతి సాటర్డే మన స్వామివారికి అభిషేకం చేస్తా కదండి, చేసిన చూడండి. అలాగే పక్కన ఉన్న స్వామివారు ఎవరని చూస్తున్నారు కదా, ఆయన వీరబ్రహ్మేంద్ర స్వామి అండి. ఆయన మనకి కాలజ్ఞానం రాశారు కదండి, ఆ స్వామివారండి. సో ఆయనకి కూడా ఎవ్రీ సాటర్డే అభిషేకం చేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ముందు శుద్ధ జలంతో చేసిన తర్వాత పాలతో అభిషేకం చేస్తున్నానండి. ఈరోజు అయితే పాలు శుద్ధ జలంతోనే అభిషేకం చేశానండి. ఎందుకంటే కొంచెం కుంకుమ తక్కువగా ఉందని, సో పసుపు కుంకుమతో అభిషేకం చేయలేదండి. అభిషేకం కంప్లీట్ అయిపోయిన తర్వాత తులసి దళాలు కొన్ని పూలు వేసి హారతి ఇచ్చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, స్వామివారికి ఇలా అభిషేకం చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. స్వామివారికి సేవ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి. అభిషేకం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్వామివారికి చలిమిడి దీపాలు తయారు చేస్తున్నానండి. చలిమిడి దీపాల కోసం నేను ముందు రోజే పిండి ప్రిపేర్ చేసుకుంటానండి. అంటే ఫ్రైడే రోజు బియ్యాన్ని, ఒక గ్లాస్ బియ్యంని ఒక 2 hours సోక్ చేసుకోవాలండి. సోక్ చేసుకున్న తర్వాత దాన్ని వడగట్టేసి పిండిలాగా మిక్సీ పట్టుకోవాలండి. స్వామివారికి చలిమిడి దీపాలంటే చాలా ఇష్టం అండి. ఇలా ముందు రోజు నానబెట్టేసి పట్టుకోవడం వల్ల క్రాక్స్ లేకుండా దీపాలు చాలా నీట్గా వస్తాయండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎంత నీట్గా రెడీ చేశాను చలిమిడి దీపాలు. ఇవి స్వామివారికి చాలా ప్రీతికరం అండి. అసలు యాక్చువల్గా అయితే 7 శనివారాల వ్రతం చేసేటప్పుడు ఈ చలిమిడి దీపాలు పెడతారండి. కానీ నేను ఎవ్రీ సాటర్డే చలిమిడి దీపాలు పెడతానండి. ఎందుకంటే నాకు స్వామివారు అంటే చాలా చాలా ఇష్టం అండి. అలాగే స్వామివారి కోసం తులసి మాల కూడా వేస్తానండి. ఎవ్రీ సాటర్డే చలిమిడి దీపాలు, తులసి మాల కంపల్సరీ అండి. నేను 7 శనివారాలు కూడా చేశానండి. 3 times సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశానండి. అండ్ నేను అనుకున్నవి కూడా జరిగినాయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. 7 శనివారాలు చేస్తే మనం అనుకున్న ఫలితం ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, స్వామివారికి చలిమిడి దీపాలు, అలాగే శంకుచక్ర దీపాలు కూడా వెలిగించానండి. వెలిగించేసి తులసమ్మ దగ్గర, కన్నయ్య దగ్గర కూడా పిండి దీపాలే వెలిగిస్తున్నానండి, చలిమిడి దీపాలే. తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ధూపం ఇస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మొత్తం స్వామివారికి ధూపం ఇచ్చేసిన తర్వాత గోవిందనామాలు చదువుకొని హారతిస్తానండి. నాకు ఈ ప్రాసెస్ అంతా చేయడానికి ఒక 2 hours టైం పడుతుందండి. 4:30కి లేస్తే 6:30 వరకు పూజ కంప్లీట్ అవుతుందండి. ఎందుకంటే చలిమిడి దీపాలు, స్వామివారికి తులసిమాల, అభిషేకం ఇవన్నీ చేయాలి కదండి. అందుకే సాటర్డే పూజ చాలా టైం పడుతుందండి. ఓకేనా, మా స్వామివారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.